ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప నూతనమైన వాగ్దానం అది కీర్తన గ్రంథం నుండి 9వ కీర్తన 10వ లేఖనం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కాదు. దేవుడు తన యొక్క వాగ్దానం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడైతే మనం దేవుడిని ఆశ్రయిస్తామో, ఆయన యందు మనం నిరంతరము ఆయన ఆశ్రయంను కోరుకుని అందులో నివసిస్తామో ఖచ్చితంగా ఆయన మనల్ని విడిచిపెట్టడు. ప్రతి క్రియల నుండి, ప్రతి యొక్క మార్గముల నుండి కూడా, తనకు వ్యతిరేకమైన మార్గం నుండి కూడా ఆయన తప్పించి మనం తనకు అనుకూలంగా మార్చుకొని తను ఎల్లవేళలా మనకు ఆశ్రయం ఇస్తాడు. అలాంటి దేవుని చెంత మాత్రమే మనం ఉన్నామనేది గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా. మరి ఆ రీతిగా మనం ఉంటున్నామా? దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటున్నామా? దేవుని కృప కొరకు ఎదురు చూసేవారుగా ఉంటున్నామో లేదో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా లేని ఎడల ఈ దినం నుండి అయినా సరే ఆయన ఆశ్రయం కోరుకొని ఆయన చెంతకు చేరినట్లయితే మరి అందరం కూడా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు గట్ట మనం చేసుకుంటూ ఉన్నాం. అందరూ తలలో వచ్చండి, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన నా దేవ, ఈ ఉదయకాల సమయమున మీ పాదముల చెంత మేము అందరం కూడా మీ ఆశ్రయం కోరుకొని నాయన మీ పాదాల దగ్గరకు చేరి మీకు మొరపెట్టుకుంటూ ఉన్నాం. ప్రభా, వీక్షించున్న ప్రతి బిడ్డను కూడా ఈ దినమునైనా మీ వాక్య జ్ఞానంతో నింపండి, మీ మార్గంలో నడిపించండి ప్రభా. అలాగే ఇదిగో నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం, మిక్కిలిగా తగ్గించుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా మీ పాదాల దగ్గర పెడుతూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.